ఫాస్ట్ వెళ్ళాలి, ముందుకు పోని బండి ముందు వేదిక దగ్గరికి రావాలి. దయచేసి అందరూ కూడా ముందుకు జరగాలి. మహిళలు ముక్కులు పెద్దలందరూ కూడా మరి మీటింగ్ పాయింట్ దగ్గరికి పోవాలి. మనకు కుడివైపే మీటింగ్ పాయింట్. మరి ఈ వాహనం అక్కడి వరకు పోవాలంటే మీ అందరూ సహకరించాలి. కాబట్టి మీ అందరూ సహకరించాలి. మరి అక్కడ మనకు డీజే సిస్టమ్ ఉంది. కొరకు కృషి చేసే హరీష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. వారు నా వెన్నంట ఉండి అనుక్షణం నా దిన క్యాలెండర్ అంతా కూడా ఫిక్స్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్న హరీష్ అన్నకు ఈ సభా వేదిక మీద నేను ప్రత్యేక ధన్యవాదాలు వారికి తెలుపుతా ఉన్నా. ధన్యవాదాలు. గౌరవనీయులు చంద్రగౌడ్ గారు 2 నిమిషాలు మాట్లాడారు. టైం లేదు. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం, వెంకటరామరెడ్డి గారి నాయకత్వం, సునీతా లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మీ అందరు కూడా నమస్కారం. సమయం లేదు కనుక గౌరవ పెద్దలు, తెలంగాణ సాధన యోధుడు, మన తెలంగాణ ముద్దు బిడ్డ, ఒంటి చేయితోని 7 సీట్లు గెలిపించినటువంటి మన హరీష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ వారు మాట్లాడవలసిందిగా వారితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. లేట్ అయింది, కొద్దిగా సహకరించండి. గౌరవనీయులు సోదరీమణి మాజీ మంత్రివర్యులు సునీతా లక్ష్మారెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులు రాత్రి 10 గంటల సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఇంత ఘనమైనటువంటి మీ స్వాగతం చూస్తా ఉంటే ఈయన పక్క మన కాబోయే మెదక్ ఎంపీ వెంకటరామరెడ్డి గారు పక్కా అయిపోయింది అనిపిస్తా ఉంది. సీనియర్ నాయకులు, మన యాదవ్ రెడ్డి శాసన మండలి సభ్యులు, పెద్దలు సీనియర్ నాయకులు చంద్రగౌడ్ గారు, డాక్టర్ గోపి గారు, మా రమణ గౌడ్ గారు, మహేష్ గారు, మా హరికృష్ణ గారు, మల్సూర్ గారు, రమాకాంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మా శివంపేట మండల అక్క చెల్లెళ్ళు, అన్న దమ్ముళ్ళు, శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మీనరసయ్య గారు, పద్మా వెంకటేష్ గారు, నరసింహరావు గారు, నాగేశ్వర్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక విషయం అయితే అర్థమైంది. మనం ఏదో కాంగ్రెస్ వాళ్ళకు ఉద్ధరిస్తారనుకొని ఓట్లేసినాం. 4.5 నెలల కాంగ్రెస్ పాలన చూసినాక ఒక విషయం అర్థమైంది. ఉద్ధరించుడు మాట దేవుడికి కానీ ఉద్ధర మాటలు మాత్రం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. అన్ని ఉద్ధర మాటలే. 4.5 నెలల టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లె? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు ఏమన్నా ఉన్నాయా? అప్పుడేమో ఓటుకు నోటు, ఇప్పుడు ఓటుకు ఒట్టు. ఒకటే ఒట్లు పెడుతుండు రేవంత్ రెడ్డి. ఏడవైనా ఇగో ఈడికి వస్తే ఏడుపాయలమ్మ వారి ఒట్టంటుండు, ఆడిపోతే రాముల వారి మీద ఒట్టంటుండు. ఎందుకు ఈ ఓట్ల నాటకం? అర్థమైంది ఆయనకు. మొన్న ఎలక్షన్ల ముంగట బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నమ్మిచ్చి చేతులల్లో పట్టుకొని కాళ్ళల్లో మొక్కి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు 4.5 నెలలు అయింది, ఏం పని అయితలేదు. అప్పుడేమన్నారు? రాగానే మొదటి సంతకం రుణమాఫీ అన్నారు, మొదటి సంతకం 6 గ్యారెంటీలు అన్నారు, అసెంబ్లీలో మొదటి అసెంబ్లీలోనే చట్టం చేస్తామన్నారు. నమ్మిచ్చిండ్రు. ఇవాళ గడ్డకు పడ్డాక మోసం చేసిండ్రు. అర్థమైంది. జనమంతా కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టబోతున్నారని అర్థమై ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టే నాటకం స్టార్ట్ చేసిండ్రు. మళ్ళా మోసపోదామా? దేవుళ్ళ మీద ఒట్ల నాటకం స్టార్ట్ చేస్తే మొన్న సవాల్ వేసిన, ఈ దేవుళ్ళ మీద ఎందుకయ్యా ఒట్లు పెట్టేది? నువ్వు కొత్తగా మళ్ళీ 15 ఆగస్టు నాటకం స్టార్ట్ చేసినావు. ఒకవేళ 15 ఆగస్టు నాటికి 6 గ్యారెంటీలు నువ్వు అమలు చేస్తే, రుణమాఫీ చేస్తే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. ఒకవేళ
మా అక్క చెల్లెలకు 2500 ఇవ్వకపోతే, అవ్వా తాతలకు 4000 ఇవ్వకపోతే, మా రైతులకు రైతు బంధు 15000 ఇవ్వకపోతే, నువ్వు చెప్పిన ప్రకారంగా వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకపోతే, నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని అడిగిన. తోక ముడిచిండు, సప్పులు లేదు, తిట్ల దండకాన్ని అందుకున్నాడు. నువ్వు నిజంగా చేసేటోనైతే రావచ్చు కదా, తయారున్నా అని చెప్పొచ్చు కదా, మళ్ళా మోసం చేస్తావు. మా నర్సాపూర్ ప్రజలు, మా శివంపేట చైతన్యపూరితమైన గడ్డ. నువ్వు మోసం చేస్తే మోసపోము. ఈ శివంపేట బెబ్బులిపులై రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్తాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు గుంపు మేస్త్రివి. ఈ 13వ తారీఖు నాడు ఓట్లేసినప్పుడు మా శివంపేట వాళ్ళు ఈ గుంపు మేస్త్రి గూబ బలిగేటట్టు తీర్పిస్తారు. జాగ్రత్త. ఏం చేసినా అన్ని మోసాలు కదా, అన్ని మోసాలే. ఇవాళ మా తమ్ముళ్ళని అడుగుతున్నా, మనకు ఏ విషయంలో ఒక్కటన్నా చేసిండ్రా? ఆరిట్లో 5 చేసినామంటారు, అన్ని మోసాలే. నేను అడుగుతున్నా, ఇక్కడ రైతులకు 15000 రైతు బంధు వచ్చిందా? రైతులకు రుణమాఫీ అయిందా? వడ్లకు మక్కలకు బోనస్ వచ్చిందా? బాయికాడ 24 గంటల కరెంట్ వచ్చిందా? కౌలు రైతులకు 15000 ఇచ్చిండా? వ్యవసాయ కూలీలకు 12000 అన్నాడు, ఇచ్చిండా? ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం వచ్చిందా? అక్క చెల్లెలకు నెలకు 2500 ఇస్తా అన్నాడు, వచ్చిందా? అవ్వ తాతలకు 4000 వచ్చినాయా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? అన్ని ఏది అంత అవుతుంది. పోని ఇంకా వడ్లన్న కొంటున్నారే. కేసీఆర్ ఉండగా ఇదే వెంకట్రామరెడ్డి కలెక్టర్ ఉంటే తడిసిన వడ్లను కూడా రాత్రికి రాత్రి కొన్నాం, లైట్లు పెట్టి కొన్నాం, తిప్పలు లేకుండా కొన్నాం. అరే ఈ కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు 44 డిగ్రీల ఎండ, వడ్లు మొత్తం ఇట్లా మాడిపోయినాయి, గలగలలాడుతున్నాయి. కొనమంటే శాతం అయితే లేదు, కొంటుర్రా? వడ్లు కొంటలేరు, బోనస్ ఎగబెట్టిండ్రు, రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇవాళ రైతులంటే రేవంత్ రెడ్డి గిట్టది, బీజేపీ వాళ్ళ గిట్టది. కేసీఆర్ కు రైతులంటే ఆయనకు పంచ ప్రాణాలు. కేసీఆర్ ఎవరు చేసిండ్రు? రైతుల కోసం 10,000 రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ కాదా? రైతుల కోసం బీమా తెచ్చింది కేసీఆర్ కాదా? రైతుల కోసం ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మోటార్లు కాలినాయా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ప్రతి రైతుది ఆ కరెంటు సరిగా రాక మోటార్ కాలుతుంది. కాలినప్పుడల్లా 10,000 ఖర్చు అవుతుంది. ఎవరు ఇస్తారు? రేవంత్ రెడ్డి ఇంతకెళ్ళి ఇస్తాడా? ఇవాళ మోటార్లకు నువ్వు కరెంటు చక్కగా ఇయ్యక ఒక్కొక్క రైతుకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు భారం పడ్డది. నువ్వు కరెంటు చక్కగా ఇయ్యవు, వడ్లు చక్కగా కొనవు, రైతు బంధు ఇయ్యవు, రైతు బీమా ఇయ్యవు. ఇవాళ రైతుల్ని ఆగం పట్టించిన రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలనా వద్దా? ఆలోచన చెయ్యండి. ఇలా వడ్లు కొనమంటే ఇందాక సునీతమ్మ గారు అంటున్నారు, నిన్నెవరో రైస్ మిల్ రైతులు పోయింది, సునీతమ్మకు ఫోన్ చేసిండట, సంచికి 4 కిలోలు తీసేయమంటుడట, సంచికి 6 కిలోలు తరగంటుడట. మరి ఇవాళ మనకు వడ్లు కొనమంటే సంచికి 6 కిలోల తరుగు పెట్టిండు కదా రేవంత్ రెడ్డి. మనము కూడా రేపు ఓట్లలో శివంపేటలో రేపు రేవంత్ రెడ్డి కూడా శివంపేట డబ్బలలో తరుగు పెట్టాలి. బిడ్డ నువ్వు మా వడ్ల సంచికి తరుగు పెడతావు, నీకు ఓట్లలో తరుగు పెట్టమని చూపియాలి మనం. గట్లయితేనే ఆయనకు అర్థమవుతుంది. నేను ఒక్క మాట అంటున్నా, మా అవ్వ తాతల్ని అక్క చెల్లెలని, రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. నేను అసెంబ్లీలో గట్టిగా ఎందుకు ఇయ్యవు మా అవ్వ తాతలకు 4,000 అని అడగాలనా వద్దా? మా అక్క చెల్లెలకు 2,500 ఎందుకు ఇయ్యమని అడగాలనా వద్దా? మరి అడగాలంటే వెంకట్రామరెడ్డి గారిని మీరు ప్రశ్నించే గొంతును గెలిపియాలి. వెంకట్రామరెడ్డి గెలిస్తే నాకేం బలం ఉంటది? బిడ్డ నువ్వు అవ్వ తాతలకు 4,000 ఎగబెట్టినావు, రైతులకు 15,000 ఎగబెట్టినావు, ఆడోళ్ళకి 2,500 ఎగబెట్టినావు కనుక మా శివంపేట నీకు సురుకు పెట్టిండ్రు. బిడ్డ ఇప్పటికైనా ఇస్తావా అని అడుగుతా. ఎందుకు ఇయ్యవని బల్ల గుద్ది మెడలు వంచి మీకోసం పోరాడతా అని చెప్పి మనం చేస్తా ఉన్నా.
తప్పిపోయి కాంగ్రెస్ వాడు గెలిచిండు అనుకో, ఏమంటారు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, ముసలోళ్లకు 4,000 ఎగ్గొట్టినా, ఆడోళ్లకు 2,500 ఎగ్గొట్టినా, రైతులకు నేను 15,000 ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, పిల్లల చదువులకు పైసలు ఇస్తాను ఎగ్గొట్టినా, అయినా నాకే డబ్బలు ఓట్లేసింది హరీష్ రావు. ఏం మాట్లాడతావు అని అనడా? రేపు సునీతమ్మ నేను కొట్లాడద్దా మీకోసం, వాళ్ళ మెడలు వంచద్దా మీకోసం అంటే వెంకట్రామరెడ్డి గెలిస్తే మాకు బలం వస్తుంది. ఆ బలం మీకోసం పోరాటం, పేగుండే దాకా తండ్లాడటం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నడిమిట్లా బీజేపీ మోపైంది. 10 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఢిల్లీలో 10 ఏళ్ళు ఉండే. నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను, నేను అడుగుతున్నా మా అన్నదమ్ములను, 10 ఏళ్ళ బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా చేసినాదే? ఏమన్నా జరంతా ఏం చేయలేదా? చేసింది భయ్, ఏ జర చేసింది. 350 సిలిండర్ను 1000 రూపాయలు చేయలే, చేసిందా లేదా? 60 రూపాయలకు ఉన్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు చేయలే. జిఎస్టీ పెట్టి పాల మీద, పెరుగు మీద, ఉప్పు మీద, పప్పు మీద గరీబోళ్లకు ధరలు వంచి నడ్డి విధివలేదా బీజేపీ? పెంచిండా లేదా ధరలు? దయచేసి ఆలోచన చేయండి. బీజేపీ అంటే పెద్దోళ్ల పార్టీ, అది పేదోళ్ళం పట్టించుకోదు. దళితులంటే గిట్టది, బీసీలంటే పట్టది. బీజేపీకి అదానీ అంబానీ ఇద్దరుంటే చాలు. అదానీ అంబానీలను ప్రపంచంలోనే కుబేర్లను చేసింది తప్ప గరీబోళ్ళకి చేయలే. నా రైతు రుణమాఫీ అంటే పట్టది, బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టమంటే పెట్టడు, దళితులకు వర్గీకరణ చేయమంటే చెయ్యడు. అది మోసపూరిత పార్టీ. ఒక ఆయన నిలబడ్డాడు బీజేపీకి వెళ్ళిడా, మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఇక మాట్లాడమంటే మైకు ఇక ఎంతసేపు అన్నా మాట్లాడతాడు, చెయ్యమంటే మాత్రం చేతులు రావు. మొన్న దుబ్బాకలో ఏమైంది? గట్టనే ఓసారి బై ఎలక్షన్ లో గెలిపించాడు ఆయన నమ్మి. నేను రైలు తెత్తా, టెక్స్టైల్ పార్క్ తెత్తా, ఎడ్లు ఇస్తా, నాగలిస్తా, బండి ఇస్తా అన్నాడు. నమ్మి గెలిపించారు. ఏం చేయలే. 4 ఏళ్లలో మడత పట్టి బండకేసి ఉతికిరు కదా అంటే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాడు. నువ్వు నడిచేదైతే దుబ్బాకలే చెల్తుంటే, నువ్వు దుబ్బాకల చెల్లెనోడు శివంపేట చెల్తాడు. దుబ్బాకల ఓట్లే కానీ శివంపేటలో ఇస్తారు. నువ్వు మంచిగా పని చేస్తే దుబ్బాకోళ్ళ గెలిపిస్తురు. దుబ్బాకల నువ్వు మోసం చేసినవనే నేను బండకేసి కొట్టిరు బిడ్డ. ఈ శివంపేటలో నీ పప్పులు ఉడకాయి. బీజేపీ వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే ఆలోచించండి. తప్పిపోయి గిట్ట బీజేపీ నమ్మితే నీళ్లు లేని బాయిలో దుక్కినట్టు అవుతుంది. మరి నీళ్లు లేని బాయిలు దుక్కితే ఏమైతుంది? కాల్చేలు ఇరుగుతాయి. అందువల్ల బీజేపీ గిట్ట నమ్మితే నీళ్ళు లేని బాయిలో దుక్కినట్టు అవుతుంది. సునీతమ్మ రాత్రి భవన్లు మీకు అందుబాటులో ఉంటది. మాకు శివంపేటలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉన్నది. ఒక్కళ్ళు మించిన వాళ్ళు ఒక్కళ్ళన్నారు. వాళ్ళు మాట్లాడలే కానీ మాట్లాడమంటే మా రమణగౌడ్, చంద్రగౌడ్, మా మల్సూరు అర్ధగంట దంచుతారు, నాకంటే ఎక్కువ కష్టపడతారు, అందుబాటులో ఉంటారు. మా హరికృష్ణ తక్కువ మాట్లాడతాడు, మళ్ళీ నాయన పేరు చెప్పలేదు. మా మహేష్ భాయ్ అయితే మాట్లాడి మెల్లగా ఉపాయం చేసిండు. అయితే దయచేసి నేను మీతో కోరేది ఒక్కటే, మీరు ప్రశ్నించే గొంతుని గెలిపి. వెంకట్రామరెడ్డి గారి మాటలు విన్నారు. 3 అభ్యర్థులు ఉన్నారు. ఒక ఆయనేమో 7వ తరగతి చదువుకున్నాడు, ఇంకొక ఆయనేమో బ్లాక్ మెయిల్ తెలివి, మనోడేమో కలెక్టర్ పనిచేసిండు. మీకు ఇలా ఏ సేవ అంటే ఆ సేవ చేస్తా, ఢిల్లీకి వెళ్ళి డబ్బులు తెస్తా, రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతా, నా సొంత డబ్బులు పెట్టి మీకు సేవ చేస్తా అనే వెంకట్రామరెడ్డిని గెలిపించుకుంటే మనందరికీ మేలు జరుగుతుంది. ఒకసారి కాంగ్రెస్ వాళ్ళ చేతుల మోసపోయినా మళ్ళా మోసపోదామా? ఒకడు కులం అంటుండు, ఇంకొకడు మతం అంటుండు. కులం మతం కడుపు నింపుతాది, నీ పొట్టకు అన్నం పెడతాది, నీ పిల్లలకు చదువులు చెప్తాది. నీ పిల్లలకు చదువు చెప్పేది ఆలోచించు, నీ పిల్లలు బాగుపడేది ఆలోచించు, నీ కడుపు నిండా బువ్వ పెట్టేది ఆలోచించు. నీ కోసం ఎవరు కష్టపడతారో వాళ్ళ గురించి మీరు ఆలోచన చెయ్యండి. అంతే తప్ప ఇలా బీజేపీ వాడు ఏం చేసినవరు అంటే చెప్తాడా? ఇప్పుడు మన బీఆర్ఎస్ వాళ్ళని అడుగుండ్రి, మీ 10 ఏళ్ళు ఏం చేసిండ్రయ్యా అంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, 200 ఉన్న పెన్షన్ ను కేసీఆర్ 2000 చేసిండు, బాయికాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు, ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళు దాకిచ్చిండు, చెరువులు బాగు చేసిండు. ఇట్లొక 100 చెప్తాం. బీజేపీ చెప్పమని ఏమైనా చేసినావా అని ఏమైనా చెప్తాడే?
వానికి చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్రపటాలు వంచుతాడు, క్యాలెండర్లు వంచుతాడు. పంచినా లేదా? బొమ్మలు వంచుతాడు. నేను ఇది చేస్తా అని చెప్పాడు, నేను ఇది చేసిన అని చెప్పే ముఖం లేదు. అందువల్ల తప్పిపోయి బీజేపీని నమ్మకుర్రి. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నారు. కానీ ఆ ఓటు గిట్ట బీజేపీకి వేసింది అనుకో, పేనం మీకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఆయన ఆగమైతాం. కారు కేయండి, కేసీఆర్ నిలబెట్టండి. తెలంగాణ తెచ్చిన, తెలంగాణ కోసమే కృషి చేసే కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష. ఆ కేసీఆర్ పంపించిన మన వెంకట్రామరెడ్డి గారిని మే 13వ తారీఖు నాడు మీరందరూ దీవించండి. మీ సేవకు ఆయనను ఒక సేవకుడిగా అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం. దయచేసి మొన్న మన సునీతమ్మ గారికి 2.5-3 వేల మెజార్టీ ఇచ్చారు ఇక్కడ. మరి నేనైతే ఇప్పుడు అనుకుంటున్నా, కాంగ్రెస్ వాళ్ళ నిజస్వరూపం బయటపడ్డది. అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది. కొంతమంది ఈ మట్టి అమ్ముకుంటోడో లేదా ఇటుకలు అమ్ముకుంటోడో, భూములు కబ్జా పెట్టినోడో, గవర్నమెంట్ భూములు కబ్జా పెట్టినోడో, లేకపోతే బియ్యం అమ్ముకున్నోడో కాంగ్రెస్ పార్టీలకు పోయింది. దొంగలు పోయిండ్రు. బియ్యం అమ్ముకున్నాడు, భూములు అమ్ముకున్నాడు, మట్టి అమ్ముకున్నాడు, దొంగలు పోయిండ్రు. మనకు కూడా పీడ పోయింది. నికాల్సోళ్ళే మిగిలిండ్రు, మనకు అసలైన వాళ్ళే మిగిలిండ్రు. మనకు వీళ్ళే చాలు, మంచి ముత్యాలు లాంటి, కడిగిన ముత్యాలు లాంటి వాళ్ళు ఉన్నారు మన ఎంబడ. మనం కష్టపడదాం. ఆ దొంగలు మళ్ళా కాలు మొక్కిన కొడుకులను పాటలకు రానియం. రేపు మళ్ళా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వచ్చినాక ఒక్కొక్క సంగతి దొరకబట్టి గక్కిపిస్తా. వాళ్ళ బియ్యం గక్కిస్తా, వాళ్ళ భూములు ఇడిపిస్తా. మా దళితుల భూములు కబ్జా పెట్టిండ్రు, కొడుకుల ఎంబడ పడతా దళితుల భూములు దళితులకు ఇప్పించేదాకా మీ పక్షాన పోరాడతా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ధైర్యంగా ఉండండి. ఊర్లలో పోయినాక కార్యకర్తలు దయచేసి ఇంటింటికి పోండి, గడప గడప దొక్కండి, ప్రతి తలుపు తట్టండి. వెంకట్రామరెడ్డి గారి ట్రస్ట్ గురించి చెప్పండి. కాంగ్రెస్ మోసాలు ఎండగట్టండి. బీజేపీ వాళ్ళ దొంగ నాటకాలను కూడా ప్రజలకు వివరించి ఈ తెలంగాణకు అసలైన నాయకుడు మన కేసీఆర్, సేవకుడు వెంకట్రామరెడ్డి. వారిని గెలిపించుకుందాం, వారి నాయకత్వాన్ని బలపరుద్దాం. ఒక్క 15 రోజులు కష్టపడండి. 5 ఏళ్లు మా సునీతమ్మ, నేను, వెంకట్రామరెడ్డి గారు మీకు సేవకులై పనిచేస్తాం. శివంపేట మండలాన్ని అభివృద్ధిలో అగ్రగామిలో నిలుపుతామని మనవి చేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. హరీష్ అన్న నాయకత్వం. పోరాటమన్నది కొత్త